హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫైనలీ కార్తీక మాసం అయిపోయింది. ఇంకా యమ్మీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ చేసుకుందామా? దీనికోసం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. అందులోనే ఒక గుప్పెడు పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా మాత్రం బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే టేస్ట్ ఉండదు. అది బాగా ఫ్రై అయ్యి క్వాంటిటీ రెడ్యూస్ అయినాక ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. నేను ముందు ఎలాంటి మ్యారినేషన్ చేసుకోలేదు కాబట్టి ఈ స్టేజ్లోనే నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసి 6 to 7 మినిట్స్ లిడ్ క్లోజ్ చేయండి. ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చికెన్లోంచి ఇలా వాటర్ వస్తాయి. ఈ స్టేజ్లో బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. ఈ పాటికి హాఫ్ చికెన్ కుక్ అయిపోయి ఉంటుంది. అందులోనే నేను 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇది మంచిగా మిక్స్ అయిన తర్వాత 2 పెద్ద సైజ్ టమాటాలను కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు లిడ్ క్లోజ్ చేయండి. చక్కగా ఉడికిపోతుంది సాఫ్ట్ చికెన్. అండ్ ఫైనలీ కొంచెం కొత్తిమీర వేసుకోండి. అలానే కొంచెం కసూరి మేతి ఇలా క్రష్ చేసి వేసుకోండి. ఉంటే మీరు గరం మసాలా వేసుకోవచ్చు, లేదంటే చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి అన్నీ మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఎంతో ఈజీగా అంతే టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ దగ్గర నుంచి అందరూ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.